పాపం పుణ్యం ఈ రెండు అనాది కాలం నుంచి మనిషిని వెంటాడుతున్నాయి. పాపం చేస్తే పుణ్యం రాదని, మంచి పనులతో జీవితాలను మెరుగుదిద్దుకోవాలని ప్రతి మత గ్రంథం చెప్తోంది. మంచి సంకల్పాలున్నవారు ఏ పని చేపట్టినా వారిలోని పాజిటివ్ ఎనర్జీ కారణంగా వారు సఫలీకృతులవుతారని పెద్దవాళ్ళు చెప్తుంటారు. నేలకు ఎలాంటి హాని చేయకుండా భూసారాన్ని పెంచడానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ యోగా వ్యవసాయం చేయాలనేది బ్రహ్మకుమారిల భావన. వారు దేశమంతా ప్రచారం చేస్తున్న శాశ్వత యోగా వ్యవసాయంతో ఆత్మహత్యలు తగ్గుతాయని నిపుణులు కూడా చెప్తున్నారు. యోగా ద్వారా అటు పంటల్లోనూ ఇటు రైతుల్లోనూ ఆందోళనల్ని పోగొట్టవచ్చని బ్రహ్మకుమారిలు చెప్తున్నారు. వారి యోగా వ్యవసాయం సంగతులు, రైతుల అనుభవాలను చూద్దాం. ఇది పంట కోసం స్వచ్ఛతను పెట్టుబడిగా పెట్టి చేస్తోన్న సేంద్రియ యోగ సాగుబడి. యోగ సాధన ద్వారా చిగురు, చెట్టు, మొక్క, మొలక, ప్రకృతిలోని ప్రతి అణువు స్పందిస్తుంది. రాజయోగం ద్వారా కలిగే పాజిటివ్ వైబ్రేషన్స్కు ఎండిన మోడు కూడా పచ్చని చెట్టై చిగురిస్తుంది. మనుషుల్ని ప్రేమించు, మొక్కలను ప్రేమించు, సమస్త ప్రకృతిని ప్రేమించు, ప్రతీదీ నీ ఆలోచనలకు ప్రతిస్పందిస్తుంది. సుఖమయమైన, ఆనందమయమైన జీవితాన్ని కానుకగా అందిస్తుంది అని యోగ వ్యవసాయం ప్రబోధిస్తుంది. చక్కని తరంగాల్ని, స్వచ్ఛమైన పవిత్ర తరంగాల్ని ఏ విధంగా మొక్కలకి అందించాలంటే మనల్ని మనము ఆత్మజ్ఞానోదయంతో ఆత్మ అనుకుంటూ పరమాత్మ కిరణాల్ని స్వీకరించి మనలో నింపుకున్నటువంటి పరమాత్మ కిరణాల్ని ఈ మొక్కలకి, గింజలకి, ఆకులకి ఇవ్వడం జరుగుతుంది. సో పరమాత్మ కిరణాలు మనం స్వీకరిస్తూ మనలో నిండిన దాన్ని ఈ మొక్క పైన ప్రసరింపచేయడం అనేది ఈ యోగ వ్యవసాయ పద్ధతిలో అవలంబించడం జరుగుతుంది. ఇప్పుడు మనం కాసేపు అది ఎలా చేద్దామో తెలుసుకుందాము. శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేసి ఆచరణాత్మకంగా అమలు చేస్తోన్న సశాస్త్రీయ వ్యవసాయం ఈ యోగ వ్యవసాయం. జగదీష్ చంద్రబోస్, క్లీవ్ బ్యాక్స్టర్, ఫెహనర్ వంటి శాస్త్రవేత్తలు మొక్కలకు ప్రాణముంటుందని, అవి మనుష్యుల మనోభావాలకు ప్రతిస్పందిస్తాయని చేసిన పరిశోధనల దన్నుగా ఈ యోగ వ్యవసాయం ముందడుగు వేస్తోంది. ఈ యొక్క యోగ వ్యవసాయం యొక్క అభ్యాసం 500 మంది అన్ని స్టేట్స్ నుంచి చేస్తున్నారు. ఈ మధ్యనే ఈ హైదరాబాద్లో కూడా ఒక 6 months నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క శాంతి సరోవర్ అకాడమీ ఏదైతే ఉందో ఈ అకాడమీలో ఉన్న ప్లాట్ని కూడా ఒక డెమాన్స్ట్రేషన్ ప్లాట్గా రూపుదిద్దించాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము. ఇది ఒక రోల్ మోడల్గా తయారు చేసేటటువంటి ఆలోచన ఉంది మాకు. వ్యవసాయదారుల నుంచి మాకు చాలా మంచి పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి. ఎందుకంటే భారతదేశంలో చూస్తే కనీసం ప్రతి అరగంటకి యావరేజ్గా ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. వారిని మానసికంగా దృఢంగా చేయాలంటే ఆధ్యాత్మిక బలం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక సాధన, ధ్యానం యొక్క సాధన వారి మానసికతని మంచిగా చేస్తుంది, వారి జీవితాన్ని ఒక శ్రేష్టంగా మారుస్తుంది. దివ్యమైన జీవితంతో, మంచి వ్యవసాయం విధానంతో ముందుకు వెళ్తే తప్పనిసరిగా మంచి పంటతో ముందుకు వెళ్ళగలుగుతారు. రాజస్థాన్, గుజరాతుల్లో రైతులు రాజయోగ ప్రయోగంతో పాటు జీవన ఎరువులను నవీన పద్ధతుల్లో ఉపయోగిస్తూ రసాయనిక ఎరువులతో నిస్సారమైన భూమిని జీవామృతంతో సారవంతం చేస్తూ ఆరోగ్యకరమైన పంటలు సాధిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో, అధిక దిగుబడితో నవయుగ నిర్మాణంలో ఇదొక వినూత్న యత్నం. ఇదొక ఆధ్యాత్మిక వ్యవసాయ విజ్ఞానం. మొత్తం 5 ఎకరాలు తీసుకున్నాం. అందులో ఎకరాన్నర వరేసాం. తర్వాత కూరగాయలు పెట్టాం. వంగ, టమాటా, బెండ ఇవి పెట్టాం. ఫస్ట్ విత్తనాలు ఏంటంటే కోడిగుడ్డు తెచ్చి గోమూత్రంలో ఆ కోడిగుడ్డు వేసి మంచినీళ్ళు పోసి ఆ విత్తనాలు నానబెట్టాం. 2 రోజులు పోయిన తర్వాత మొలక వచ్చింది. ఆ మొలకలు తెచ్చి ఇక్కడ నాటాం. అక్కడి నుంచి పురుగు మందులు ఏమంటే
5 కేజీలు గోమూత్రం, 10 కేజీలు పెండ, 2 కేజీలు బెల్లం, పుట్టమన్ను ఇవి కలిపి నెలకోసారి 20 రోజులకోసారి కొడతాం. ఆకులు తయారు చేసాం మందు. జామాకు, మామిడాకు, వాయులాకు, కోమాకు, ఆందమాకు, యాపాకు, సీతాఫలమాకు, తెల్లగన్నేరు, దాళమ్మాకు, మందారాకు, జిల్లోడు, పచ్చిమిర్చి ఇవి తయారు చేసి 15 రోజులకోసారి 10 రోజులకోసారి మందులు కొడుతున్నాం. దానివల్ల పురుగు గట్ర ఉంటే చనిపోతుంది, రోగం రావడం లేదు. యోగ వ్యవసాయం ఆంధ్రప్రదేశ్లో అన్నప్రాసన దశలో ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల సాగుతోన్న యోగ సాగుబడి సంక్షోభంలో ఉన్న రైతుకు కొత్త ఊపిరినందించే దిశగా ప్రయత్నం జరుగుతోంది. ఈ యోగ వ్యవసాయ విధానంలో వరి, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు ఇలా అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. ఓం శాంతి. నా యొక్క పేరు బి గణేష్. నా వృత్తి సాఫ్ట్వేర్ బిజినెస్. నేను గత 2 సంవత్సరాలుగా రైతులు పడుతున్నటువంటి అనేక బాధక సాధకులు పేపర్ ద్వారా, మీడియా ద్వారా తెలుసుకొని ఒక ప్రయోగాన్ని ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేద్దామని మేము ఇక్కడ రాజయోగం ద్వారా యోగి వ్యవసాయం అనే ఉద్దేశంతో మేము ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. జనవరి 5వ తారీఖున మేము ఈ నందిగామ గ్రామంలో ఒక 5 ఎకరాలు అద్దె పేరు మీద తీసుకొని ఈ ప్రయోగాన్ని ప్రారంభించాము. మొదటగా మేము స్వీట్ కార్న్ వేసాము. స్వీట్ కార్న్ చిన్న కొద్ది స్థలంలో తీసుకొని ప్రయోగం చేసి దాని యొక్క ఫలితాన్ని ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్న మండలంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసరు, అమెజర్ ఆఫీసర్ని తీసుకొచ్చి వారికి చూపించాము. వారు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. మీరు ఇంకెక్కువగా చూసే రైతులకి ఇంకా అవగాహన ఏర్పడిస్తామనే ఉద్దేశంతో ఇప్పుడు 3 ఎకరాలు మేము కొంత వరి పంట వేసాము. తర్వాత మిగతాది 1.5 ఎకరం కూరగాయలు వేసాము. ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి ఇది 60 రోజుల తర్వాత వచ్చినటువంటి క్రాప్ మీరు చూస్తున్నారు. సో దీని ద్వారా ఏంటంటే ఈ పంటకి మేము ఉపయోగించింది ఎటువంటి రసాయన మందులు కానీ ఎటువంటి ఉపయోగించలేదు. ఒక పైసా కూడా మందుల మీద ఖర్చు పెట్టకుండా ఆవు పాడి ద్వారా, ఆవు మూత్రం ద్వారా చేస్తున్నటువంటిది పంట. ఈ యొక్క అవగాహన అందరికీ రైతులకు చేయాలనే ఉద్దేశంతో మేము చేసాము. దీనికి ఫలితం 2వ పంట ద్వారా ఇంకా అధికంగా వస్తుందని చెప్పడానికి మేము ప్రాక్టికల్ వాళ్ళు ఎంతోమంది శిబిరం పెట్టి చేయించాలనే ఉద్దేశంతో ప్రారంభించాం అన్నమాట. పంట పొలాలలో ఎగరేసే పరమాత్మ జెండా మనలో కలిగే చెడు ఆలోచనలకు పాతర వేస్తుందని బ్రహ్మకుమారిల నమ్మకం. అంతేకాక పంటచేలో రెపరెపలాడే జెండాలోని ఎరుపుపై సూర్యకిరణాలు పరావర్తనం చెంది అవి పంటలపై ప్రతిఫలించి మొక్క వృద్ధవుతుందని, పసుపు రంగు కీటక నివారణిగా పనిచేస్తుందని వీరి యోచన. ఇక్కడ శాంతి సరోవర్లో ఒక 7 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. అయితే మా బ్రహ్మకుమారిస్ ఆర్గనైజేషన్లో శాశ్వత యోగి విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడ శాంతి సరోవర్లో కూడా మేము కూడా ఇక్కడ ప్రయోగం చేయాలని శాశ్వత యోగి ఖేతి ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ భూమి వ్యవసాయం చేసే విధంగా లేదు. సైంటిఫిక్ కూడా ఈ మట్టి సాయిల్ టెస్ట్ చేశారు. కానీ మేము దీంట్లో ఈ మూరం మీదనే రెడ్ సాయిల్ వేసి ఆవు పేడ, జీవామృతం వేసి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాము. అయితే 1 ఇయర్ నుంచి చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మాకు ఇక్కడ ఉండే బ్రదర్ సిస్టర్ 50 మందికి సరిపడా అన్ని రకాల కూరగాయలు పండిస్తాము. ఇక్కడ కమర్షియల్ పంట కాకుండా ఆకుకూరలు, టమాటాలు, వంకాయలు ఇవన్నీ కూరగాయలు పండిస్తాము. ముఖ్యంగా భూమి శక్తిశాలిగా కావడానికి ఇక్కడ మేము జీవామృతం ఆవు ద్వారా లభించే గోమూత్రము, ఆవు పేడ ద్వారా జీవామృతం తయారు చేసాము. పంచగవ్య తయారు చేసాము. అది 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి అట్లా స్ప్రే చేస్తుంటాము. అది భూమిపైన కూడా స్ప్రే చేయవచ్చు. ఇంకా పంట పైన కూడా చీడ పురుగులు రాకుండా స్ప్రే చేయొచ్చు. అంటే ప్యూర్గా ఆర్గానిక్గా మరియు యోగంతో ద్వారా పండించే పంటలు పండించాలని మేము కూడా ఇక్కడ 1 ఇయర్ నుంచి చేస్తున్నాము. పంటలు కూడా చాలా బాగా వస్తున్నాయి. కెమికల్స్ ద్వారా వచ్చేదానికంటే ఇవి మంచిగా టేస్టీగా ఉన్నాయి, మంచిగా కూడా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ పంటకు కూడా బలంగా రావడానికి కూడా జీవామృతం వాడతాం, పంచగవ్య వాడతాం. మంచు తివాచీలు కప్పుకున్న పంట పొలాలు, వేకువ కిరణాల ఒడిలో
దేహాలను వెచ్చబెట్టుకొని మెరిసే ముత్యపు బిందువుల్ని తనువెల్లా సింగారించుకొని నిండా వెన్నులతో వెన్ను విరుచుకొని తనువు నిలువెల్లా ఊపుతూ రైతు కళ్లల్లో వెలుగులు నింపే అపురూప దృశ్యం ఈ పద్ధతిలో సాకారమవుతోంది. ఇన్ని రోజుల కూడా నేను మందులేసి పండించిన, నాకు అన్ని ఖర్చులు ఎక్కువ వచ్చినాయి. ఈసారి మాత్రం ఖర్చులు లేవు, దిగుబడి మంచిగా వచ్చింది. ప్రపంచం కూడా ఇట్లా దాన్ని చూసి నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. దీనివల్ల నాకు అయితే లాభం జరిగింది, ఇక చేసుకున్నాలని నేను కోరుకుంటున్నాను. పెట్టుబడులు లేవు, ఏ ఖర్చులు లేవు, ఖర్చులు చాలా తక్కువ, చారణ భాగం ఖర్చు తక్కువ. రోగాలు, మనుషులకు రోగాలు లేవు, మంచిగా ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. దానివల్ల ఇక్కడ చూసి నేర్చుకోవాలని ఈ రకంగా బ్రహ్మకుమారి వల్ల ఇక్కడ పంటలు పండించాను. మిగతా రైతులంతా కూడా చూసి దయచేసి వాళ్ళు కూడా ఈ రకంగా పండియాలని కోరుకుంటున్నాను. ఎదగడమే తప్ప ఏ ఆలోచన లేని పంట గింజలకు సమస్త చైతన్యాన్ని ఆవహింపజేస్తే అప్పుడు మానవ చైతన్యం మస్తిష్కం లేని పంట పొలాల్లో కూడా వెలుగులు పూయిస్తుంది. అలా వెలుగు వనాల్లో అందరూ ఆనందాన్ని అనుభవించడం తప్ప మరేమీ చెయ్యలేరు. అప్పుడు పంటలు పండించడం అంటే రైతు ముఖంలో సంతోషాన్ని పండించడమవుతుంది. పంట కొయ్యడమైతే రైతు జీవితాల్లో వెలుగులు ప్రసరించడమవుతుంది. ఈ చైతన్యం పదుగురికి పంచే సంతోషమైనప్పుడు ఆ వ్యవసాయం జీవనతత్వమవుతుంది. సమస్త జీవకోటికి మానవ చైతన్యాన్ని ఆవహింపజేస్తే ఈ లోకం మొత్తం మానవత్వపు ఛాయలతో చల్లగా ఉంటుంది. ఈ వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మేము ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ రసాయన ఎరువుల ద్వారా పంటలు పండిస్తున్నారు. ఆ రసాయన ఎరువుల ద్వారా పంటలు పండించడం వలన చాలా పంట వచ్చి అవి బలహీనంగా తయారై మొత్తం చీడపురుగులు వచ్చి ఈ వ్యవసాయం మొత్తం పాడైపోతున్నది, తక్కువ వచ్చేస్తున్నది. మన ఆవు మూత్రం, ఆవు పేడ ద్వారా భూమిని మనం బలోపేతం చేసుకుంటూ వ్యవసాయం చేస్తే 2-3 సంవత్సరాల లోపల భూమి చాలా బలోపేతంగా పరిపుష్టంగా తయారై మనం ఎటువంటి ఈ యొక్క ఆవు మూత్రం, ఆవు పేడ లేకుండా కూడా వ్యవసాయాన్ని చేయొచ్చు. ప్రకృతిలో చాలా సంవత్సరాల క్రితము ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా వ్యవసాయం చేశారు. అదేవిధంగా మనం ఇప్పుడు భూములు ఈరోజు పాడు కావడానికి ముఖ్య ఉద్దేశము రసాయన ఎరువులు వాడడం వలన. మన ఆవు మూత్రం, ఆవు పేడ ద్వారా భూమిని బలోపేతం చేసి 2-3 సంవత్సరాలు ఈ విధంగా చేయడం వలన మనకు 2-3 సంవత్సరాల తర్వాత మనకు ఎటువంటి జీవామృతం, ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా బాగవుతుంది. భూమి కూడా చాలా బలోపేతంగా తయారు చేయడమే మా యొక్క ఉద్దేశం. వ్యక్తిగత సంక్షోభాల నుంచి తప్పించుకోవడం కోసం కాదు, తన ఆలోచనల మీద నియంత్రణ సాధించి ఇతరుల జీవితాల్లో ఆనందాలు నింపడం యోగం అని ప్రబోధిస్తూ ఆధ్యాత్మికత వ్యక్తిగతం కాదు సామాజికం అని యోగ వ్యవసాయం నిరూపిస్తోంది. కృత్రిమ జీవితాలకు దూరంగా ప్రకృతితో స్నేహ సంబంధం నెరిపే కళ ఇది. రైతును నిజమైన అన్నదాతగా నిలిపి ఈ భరత భూమిని సుజలాం సుఫలాంగా మార్చి దేశాన్ని వ్యవసాయ దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో శాశ్వత యోగ వ్యవసాయం పురోగమిస్తోంది. రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-249/1 రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000.